నేను శ్వేత. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. కాలేజీలకు పెండింగ్ బకాయిలను ఈ వారం 600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. కాగా దీనిపై ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రజలను అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర సెక్రటరీస్ కు, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్మన్ గా, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నా లేకున్నా తదితర అందరు మంత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు 600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫు రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. Thank you.